జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం జనసేన పొత్తు నిద్ర లేకుండా చేస్తుంది. తెలుగుదేశం జనసేన పొత్తు వల్ల కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు జనసేన అదేవిధంగా తెలుగుదేశం కూటమికి వెళ్ళేదానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద దీంట్లో విశ్వ ప్రయత్నాల్లో భాగంగా కాపులు అదేవిధంగా కాపుల్లో ఉండేటువంటి బీసీ ఓట్లను విడగొట్టేటువంటి ప్రయత్నాల్లో సీరియస్గా వర్క్ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంట్లో భాగంగా ప్రధానంగా రాయలసీమ జిల్లా అంటే ఈ మన కాపు బీసీలకు సంబంధించినటువంటి ఓటు, కాపుల్లో బీసీలకు సంబంధించినటువంటి ఓటు, మొత్తం కాపుల ఓట్లు 64 లక్షల ఓట్లు ఉంటే 2019లో 60 లక్షల ఓట్లు పోలేని. దాంట్లో 25 లక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి, తెలుగుదేశం పార్టీకి 21 లక్షలకు వచ్చి 12 లక్షల వరకు పవన్ కళ్యాణ్కి వచ్చే, మిగతా వాళ్ళకి కొన్ని ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ 25 లక్షల ఓట్లు తనకి ఎలా తెచ్చుకోవాలి, లేదు అని అంటే మిగతా ఓటు అంతా కూడా జనసేన తెలుగుదేశం దగ్గర పోలరైజ్ కాకుండా ఎలా చెడగొట్టాలి, ఈ ప్రయత్నాల్లో చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీరు కాపుల్లో బీసీలుగా ఉండేటువంటి వాళ్ళ ఓట్లు తూర్పు కాపు, మున్నూరు కాపు, వాడ బలిజ, పల్లె కాపు, అదే విధంగా అనంతపురం జిల్లాలో శెట్టి బలిజ, తిరుపతి మొదలి అరసు, సూర్య బలిజ, కృష్ణ బలిజ, గాజుల బలిజ, ఇలాంటి ఈ విధమైనటువంటి బీసీఎల్ని, కాపుల్లో ఉండే బీసీఎల్ని కాపుల నుంచి వేరు చేసి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాను అనేటువంటి దాని మీద వాళ్ళని తన వైపు తిప్పుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే కాపుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. మరి ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి చేసే ప్రయత్నాలకు వాళ్ళు మరి ఆకర్షితులు అవుతారు లేరు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా రాయలసీమ జిల్లాలు 52 నియోజకవర్గాలు, 4 రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఈ రాయలసీమ జిల్లాల్లో కాపుల సంఖ్య తక్కువ, బలిజలు అత్యధికంగా ఉంటారు. అన్ని రకాల బలిజలు 12% ఓటర్లు ఉన్నారు బలిజల్లో. ఏంటంటే సుమారు 15 లక్షల ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అయితే ఈ కాపులు బలిజలను వేరువేరు చేసే విధంగా కొంత బలిజలకు సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాననేటువంటి దాని మీద కొంత చర్చలు జరపటం ఇవన్నీ కూడా చేశారు. అంటే ఈ బలిజల్ని పవన్ కళ్యాణ్కు దూరం చేయాలనేటువంటి లక్ష్యంగా కొంత ప్రయత్నం అయితే జరిగింది. వాస్తవంగా గమనిస్తే ఈ బలిజలందరూ కూడా రాయలసీమ ప్రాంతంలో అక్కడ రాజకీయ పెత్తందారులుగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అత్యధిక మంది కాంగ్రెస్ వైపు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపు ఉంటారు. అంటే వీళ్ళ మధ్య కొంత వైరం, బలిజ రెడ్డి సామాజిక వర్గాల మధ్య వైరం. ఇలాంటి పరిస్థితుల్లో బలిజ సామాజిక వర్గం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు సమయంలో 1982 ఏర్పాటు తర్వాత బలిజలు తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చారు. ఎన్టీ రామారావు సమయంలో అయితే రాయలసీమలో 10 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ బలిజలకి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి. అంత ట్రెడిషనల్ ఓటర్లుగా బలిజలు ఉన్నారు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా ఈ బలిజల్ని దూరం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా బలిజలకు అత్యధికంగా మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటిది. ఇప్పుడు వాళ్ళకి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిగతా వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇప్పుడు బలిజలకైతే అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఇచ్చేటువంటి సీట్లలో ప్రాధాన్యత ఇచ్చి బలిజలకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి విధంగా ఈ బలిజల ఓట్లని తెచ్చుకునేటువంటి ప్రయత్నాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రాజంపేట, నంద్యాల ఎంపీ పార్లమెంట్లు నియోజకవర్గాల పరిధిలో అత్యధికంగా ఈ బలిజలు ఉంటారు. వాళ్ళ ప్రభావం, వాళ్ళు ఎవరు ఎటువైపు మొగ్గు చూపితే అటువైపే అధికారంలో వాళ్ళు ఎంపీ గెలిచేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఎంపీ పరిధిలో ఎమ్మెల్యేల మీద కూడా ఆ ప్రభావం పడేదానికి అవకాశం ఉంది. నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ఒక పారిశ్రామికవేత్త, మెడికల్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఒక మంచి పారిశ్రామికవేత్తగా పేరున్నటువంటి బలిజ కమ్యూనిటీకి సంబంధించినటువంటి శాంతిరాముడు, ఈయన్ని టీడీపీ ఎంపీగా పోటీ చేయించాలనే పరిస్థితిలో ఆలోచన చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతనితో మాట్లాడి 3 నెలల క్రితమే ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. బహుశా ఈయన నంద్యాల ఎంపీ స్థానం నుంచి
ఈ బలిజ సామాజిక వర్గం నుంచి పోటీ చేయించేటువంటి ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదేవిధంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో కూడా అత్యధిక మంది బలిజలో ఉంటారు. ఇక్కడ శ్రీ రామచంద్ర యాదవ్ అని ఎమ్మెల్సీని చేశారు. సాయి ప్రతాప్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత పెద్ద యాక్టివ్గా లేనటువంటి పరిస్థితి ఉంది, కొంత సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తెచ్చుకునేటువంటి ప్రయత్నం. అయితే ఇంకొక వైపున ఒకవేళ ఈ ట్రెడిషనల్ ఓటర్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు, లేదంటే పవన్ కళ్యాణ్కి అట్రాక్ట్ అని వాళ్ళ వైపు వెళ్లకుండా ఉండాలి అంటే వైసీపీకి వచ్చిన వరకు వస్తారు, రానటువంటి వాళ్ళని జనసేనకి తెలుగుదేశానికి వెళ్ళనివ్వడు. అందుకు ప్రత్యామ్నాయంగా జేడీ లక్ష్మీనారాయణ కర్నూలు ప్రాంతానికి సంబంధించినటువంటి బలిజ కమ్యూనిటీ నుంచి చదువుకున్నటువంటి వాడు, ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి వాడు, సిబిఐ జేడీగా పనిచేసి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనతో మొన్న జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేశారు. ఆయన నేను సొంతంగానే పార్టీ పెట్టా అంటారు. ఎవరు కూడా సొంతంగానే పార్టీ పెడతారు, వెనకాల ఎవరు సపోర్ట్ ఉంది ఏంటి అనేది, ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఇక్కడ ఆయన జనసేన పార్టీలో 2019లో విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఇప్పుడు పార్టీ పెట్టారు జై భారత్ నేషనల్ పార్టీ ద్వారా, విశాఖపట్నం నుంచి ఎంపీ నుంచి పోటీ చేశారు. ఈయన్ని విశాఖపట్నం నుంచి ఒక చదువుకున్న ఇంటలెక్చువల్గా మేధావిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవగాహన మేరకు, అంటే అక్కడ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి ఇతన్ని గెలిపించే ఒప్పందం మీద ఇతను నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని అట్రాక్ట్ చేయడం, కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడము, కొంతమంది ఎంప్లాయీస్ని అట్రాక్ట్ చేయడము, అన్నిటికీ మించి రాయలసీమలో బలిజ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడం అనేటువంటిది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. ఇది కాదు అవును అనేటువంటిది రేపు పొద్దున ఎన్నికల సమయానికల్లా ఏం జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే ఎక్కడా కూడా లక్ష్మీనారాయణ బలిజ కమ్యూనిటీ వాళ్ళ ఓట్లు తెచ్చుకునే దానికోసం దాని మీద బహిరంగంగా పెద్ద వర్క్ చేసినట్టు కనపడకపోయినా ఇప్పుడు పార్టీ ప్రకటన తర్వాత ఆ పార్టీలకు వచ్చేటువంటి నేతలు రాయలసీమలో ఉండేటువంటి బలిజ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళని అత్యధిక మందిని తీసుకొని ఆ ప్రాంతంలో వాళ్ళని అట్రాక్ట్ చేయటము, తెలుగుదేశం జనసేనని దెబ్బ కొట్టడం అనేటువంటిది లక్ష్యంగా అంటే ఒకవైపునేమో ఎంపీ సీట్లు వాళ్ళకి ఇచ్చి కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వైసీపీ కొన్ని వాటిలు తెచ్చుకోవటం, తెలుగుదేశం జనసేనకి వెళ్లకుండా జై భారత్ నేషనల్ పార్టీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి వచ్చేటువంటి విధంగా చేయడం ద్వారాగా జనసేన తెలుగుదేశం కూటమి ద్వారాగా జరిగేటువంటి నష్టాన్ని రాయలసీమలో ముందు ఎదుర్కొనేటువంటి విధంగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. అసలు ఈ కాపు కమ్మ కాంబినేషన్ అంటే జనసేన తెలుగుదేశం కాంబినేషన్ ద్వారాగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనేటువంటి ఈ ప్రయత్నాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రణాళిక వ్యూహాన్ని రచించి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జనసేనని ఛేదించబోతున్నాడు, వాళ్ళని ఓడించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి ఏదైతే నేను ఒక స్పష్టమైనటువంటి వాళ్ళ ప్రణాళిక ఏందనేది చెప్పానో అలాగా కొన్ని ఉత్తరాంధ్రకి ఒక ప్రణాళిక ఉంది. అదేవిధంగా గోదావరి జిల్లాలకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు పెట్టుకున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు మరొక ప్రణాళిక ఉంది. అదేవిధంగా నెల్లూరు ప్రకాశం జిల్లాకి ఇంకొక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలు ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఇంత పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు, ఇది ఆయనకి ఫలిస్తుందా లేకపోతే వికటిస్తుందా ఏమవుతుంది? కానీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే మాత్రం ఇది ఎంత మేరకు ఫలిస్తుందో రేపు ఎన్నికల్లో తేలాల్సినటువంటి అంశంగా ఉంది. రాయలసీమలో బలిజలు వినా జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ఈ విధమైనటువంటి ప్రణాళికలో గిన వాళ్ళని ఆకర్షించగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలవడానికి అవకాశం ఉంటుంది. లేదు తెలుగుదేశం జనసేనకు వచ్చేటువంటి బలిజలనైనా సరే జేడీ లక్ష్మీనారాయణ వంటి పార్టీలకి మళ్లించగలిగినా కూడా కొంత వైసీపీ లాభం పొందేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఉంటాయి.